సర్వోన్నతుడా, సర్వాధికారి, పరమందు ఆసీనుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయన మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ మాటలు మేము నేర్చుకోవాలని మీ పిల్లలందరినీ తండ్రి ఇదిగో నాయన ఈ ప్రాంగణంలో చేర్చినందుకు తండ్రి మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నన్ను వాడుకొని నా ద్వారా తండ్రి మీ పిల్లలను బలపరచుమని, స్థిరపరచుమని కోరుచు బ్రతిమాలు కూర్చున్నాను తండ్రి. ఎలాంటి మాటలైతే వారికి అవసరమై ఉన్నాయో తండ్రి, అలాంటి మాటలు వారికి అందచేయమని, వచ్చినటువంటి మీ పిల్లలందరి యొక్క హృదయాలను తెరిచి వినే చెవులు, గ్రహించే మనసు వారికి ప్రసాదించమని కోరుచు బ్రతిమాలు కొనుచు పరిశుద్ధాత్మ యొక్క సహాయము కోరుకుంటూ తండ్రి ఇచ్చిన ప్రార్థన మీ పాదాల సన్నిధి నుంచి ఈ లోక రక్షకుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచు బ్రతిమాలు కొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, మనందరికీ కన్న తండ్రి అయినటువంటి ఆ మహాదేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకొని ఆయన మన పట్ల తనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమను బట్టి ఈరోజు మనందరినీ ఒకటి చేశాడు, ఒక చోట కలిపాడు. దూరం అనేది ఆలోచించకుండా హైదరాబాదు నుంచి కూడాను మన సహోదరులు రావటం జరిగింది. దూరం అని ఆలోచించకుండా మేము వర్క్ చేస్తున్నాం, లేదంటే మేము జాబ్ చేస్తున్నాం అనేటటువంటి సాకు చెప్పకుండా దేవునికి విలువిచ్చి, దేవుణ్ణి గౌరవించి, ఆయన మాటల పట్ల మనకున్నటువంటి మీకున్నటువంటి ఆసక్తిని మీరు కనబరిచినందుకు దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. అదేవిధముగా ఈరోజు మీరు ఇంతగా ఇక్కడికి వచ్చారంటే, ఈ విధంగా అన్ని వదిలేసుకొని వచ్చారంటే, నిజం మాట్లాడుకోవాలంటే నేను పిలిస్తే రాలేదు, దేవుడే మిమ్మల్ని రప్పించాడు. దేవుడే మిమ్మల్ని రప్పించాడు. ఇది చివరి వరకు దేవుడు ఇలాగే మనమందరము ఒక సేవకులముగా, ఒక నిస్వార్థపు సేవకులుగా రెడీ అవ్వాలనేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో. చివరి వరకు ఇది కొనసాగాలని చెప్పేసి మీరు కూడా అందరూ ప్రార్థన చేయండి దేవునికి. ఏదేమైనా దేవుడే మనల్ని ముందు నడిపిస్తుంటాడు. దేవుడే సమస్తములో ఆయనే మనల్ని ముందు నడిపిస్తేనే బాగుంటుంది, చక్కగా ముందుకు వెళ్తుంది. గనక వచ్చి ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారంగా మా బ్రతుకును మార్చుకుంటామనే మంచి సదుద్దేశంతో వచ్చినటువంటి మీ అందరికీ మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ పాఠాలు నేర్పింపబడతాయో ఆల్రెడీ ఒక కరపత్రం చిన్నది రిలీజ్ చేసాం వాట్సాప్లో, చూసిన వాళ్ళకు తెలుసు. ఒక 3 లెసన్స్, అందులో 3వది క్యాన్సిల్ అయిపోయింది కొన్ని కారణాల వల్ల. దాని ప్లేస్లో మరొకటి వచ్చింది. అదే ఇప్పుడు నేను ఫస్ట్ పాఠంగా చెప్పబోతున్నాను. అదేంటో ఒక్కసారి నేను బోర్డు మీద రాస్తాను, చూడండి. ఇది మన లెసన్. చదవండి ఒకసారి. దేవుణ్ణి చూసిన, దేవుని స్వరాన్ని విన్న నరుడు ఉన్నాడా? దేవుణ్ణి చూసిన అన్న దగ్గర దేవుని స్వరూపాన్ని చూసిన అని కూడా రాసుకోవచ్చు. దేవుని స్వరూపాన్ని చూసిన, దేవుని స్వరాన్ని విన్న నరుడు ఉన్నాడా అని కూడా రాసుకోవచ్చు. రైట్. ఈ ప్రశ్న ప్రస్తుత సమాజంలో
క్రైస్తవులుగా, మరి ముఖ్యంగా మేము సేవకులము. ఏ కులం? సేవకులం అని అనుకొని తిరుగుతున్నటువంటి సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ మాట అడిగితే ఫస్ట్ ఎవరు గుర్తుకొస్తారు చెప్పండి? ఎవరు గుర్తుకొస్తారండి? తెలుసు కానీ చెప్పట్లేరు కదా. ఎవరు ఎవరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారు? ఫస్ట్ దేవుణ్ణి చూసినవాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు ఎవరు? ఆదాము. బైబిల్ ఫస్ట్ కానించి మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే ఆదామును తయారు చేసి ఏదేను తోటలో పెట్టిన తర్వాత ప్రతి చల్లపూట దేవుడు తనతో మాట్లాడుచుండేననేటటువంటి మాట రాయబడుతుంది కదా. అందును బట్టి నెక్స్ట్ నోవాహు కదా. ఓడ తయారు చేయమని చెప్పింది ఎవరికి? నోవాహు గారికే కదా. దేవుడు ఓడ తయారు చేయి నోవాహు అని చెప్పింది నోవాహు గారితోనే గనక నోవాహు గారితో మాట్లాడానని చెప్పేసి అక్కడ మనకు కనబడుతుంటారు. థర్డ్గా ఎవరు కనపడతారు? అబ్రహాము గారు. ఎండవేళ గుడారం యొక్క ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అనే మాట కదా. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది. నెక్స్ట్ మోషే. మోషే కంటే ముందు ఎవరున్నారు? యాకోబు గారు ఉన్నారు. యాకోబు గారు కూడా ముఖాముఖిగా నేను దేవుణ్ణి చూచి తిని అనే మాట రాయబడి ఉంటుంది. అంత మాత్రమే కాకుండా సినాయి కొండ మీద, సినాయి పర్వతం మీద ఆజ్ఞలిచ్చింది ఎవరు? అతనికి దేవుడే కదా. రాతి పలకల పైన 10 ఆజ్ఞలు రాసి ఇచ్చింది దేవుడే అన్నట్టుగా మాట్లాడుతుంటారు కదా. అవునా కదా. నెక్స్ట్ ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలామంది ప్రవక్తలు, చాలామంది మన పితరులు దేవుణ్ణి చూసినట్టుగా, దేవుని స్వరాన్ని విన్నట్టుగా, దేవుని స్వరూపాన్ని చూసినట్టుగా బైబిల్లో రాయబడి ఉన్నాయి కదా. అయితే 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి, భూమిపైన ఒక ఆయన వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుని కుమారుడు. ఆయన వచ్చి ఎందుకు వచ్చాను అని అంటే దేవుని గురించి చెప్పడానికి వచ్చాను అంటాడు. దేవుని గురించి పరిచయం చేయటానికి, దేవుడెవరో, దేవుడు ఎలా ఉంటాడో, దేవుని యొక్క విధి విధానాలు, దేవుని యొక్క మనస్సు, దేవుడు మనుషుల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ లేకపోతే ప్రణాళికను తెలియజెప్పటం కోసం ఆయన వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఎక్కడున్నాయంటే కేవలం ఒకే ఒక పుస్తకంలో ఉంటుంది. అది మన బైబిల్. అది మన బైబిల్. అందులోనే దేవుని గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దేవుని గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఈ బైబిలు సంపూర్ణ గ్రంథం మనం పిలుచుకుంటాం. సంపూర్ణ గ్రంథమే కదా. అంటే ఇందులో ఇంకా ఏం కొదవలేదు, మరలా రాయటానికి, మరలా లోటుగా ఫలానా విషయం గురించి రాయలేదనటానికైతే ఏమీ లేదు. సంపూర్ణ గ్రంథము. సంపూర్ణ గ్రంథంగా పిలువబడుతున్నటువంటి ఈ బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఈ 2 ఉంటేనే సంపూర్ణ గ్రంథం. ఏ ఒకటి లేకపోయినా అసంపూర్ణ గ్రంథం. అవునా కదా. 2 నిబంధనలు పర్ఫెక్ట్గా ఉండాలి. 66 పుస్తకాలు కలిగినటువంటి బైబిల్ ఉంటేనే సంపూర్ణ గ్రంథం, పరిపూర్ణమైనటువంటి గ్రంథం అని మాట్లాడుకుంటాం. అయితే దేవుని గురించి పర్ఫెక్ట్గా, కంప్లీట్గా చెప్పింది ఎవరయ్యా అంటే ఖచ్చితంగా మనం ఏం మాట్లాడతాం? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడతాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాట ఒక్కసారి మనం చూసినట్లయితే, ఆయన మాట విన్నట్టయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనకు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనకు. ఆ మాట విన్న తర్వాత మనకేమనిపిస్తుంది అంటే, ఆ మాట చదివిన తర్వాత, ఆ మాట విన్న తర్వాత మనకేమి అనిపిస్తుంది అంటే, ఆ మాట మనకి ఇంకో పనేదో అప్పచెప్తున్నట్టుగా ఉంటుంది. ఆ పనేటో తెలుసా? ప్రియా సోదరా,
మరలా చదువు బైబిల్ అంటే. ఆ మాట ఏం చెప్తుందంటే నువ్వు సరిగ్గా బైబిల్ చదవలేదు, మరలా చదువు అని చెప్తుంది ఆ మాట. ఒకసారి యోహాను సువార్తలో 5వ అధ్యాయం 37వ వచనం చదవండి ప్రియులారా. 5వ అధ్యాయం 37వ వచనం ఒకసారి చదవాలి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. నెక్స్ట్ మాట, ఆయన స్వరూపము చూడలేదు. ఏమంటాడు? మీరు ఏ కాలమందైనను, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఏ కాలములోనైనా ఏటట మీరు దేవుణ్ణి చూడలేదు, దేవుని స్వరాన్ని వినలేదు అనేటటువంటి మాట మాట్లాడినప్పుడు అనిపిస్తుంటది, యేసుక్రీస్తు ప్రభువారేంటి ఇలా మాట్లాడేశాడు, పాత నిబంధన ఆయనకు తెలియదా? అవునా కదా? పాత నిబంధనలో ఎన్ని వచనాలు దేవుణ్ణి చూసినట్టుగా, దేవుని స్వరాన్ని విన్నట్టుగా రాయబడి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారేంది ఇంత డైరెక్ట్గా, ఇంత స్పష్టంగా, క్లియర్గా ఏ కాలమందైనను అని చెప్పేసి మాట్లాడేశాడు. అసలు దేవుని స్వరాన్ని మీరు వినలేదు, దేవుని స్వరూపాన్ని మీరు చూడలేదు అనగానే ఏం చెప్తున్నాడో తెలుసా? బ్రదర్ ఇంకోసారి చదువు అంటున్నాడు. బైబిల్ని నువ్వు సరిగ్గా చదవలేదేమో, ఇంకోసారి చదువు అనేటటువంటి మాట, ఈ మాటకు వెనకాల ఒక స్వరం వినిపిస్తున్నట్టుగా లేదు మనకు? అవునా కదా? పోనీ పాత నిబంధనలో రాయబడినటువంటి వచనాలు యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదా అని అనగలమా? ఆయన గురు, మాస్టర్ కదా, ఆయనకి తెలియపోవటం ఏంటి? ఆయనకి తెలియపోవటం ఏంటి? మరి తెలిసి కూడా ఇలా ఎందుకు మాట్లాడారు? గొప్పదీసి ఏమన్నా అబద్ధం చెప్పాడా? అబద్ధం చెప్తాడా దేవుడు? యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధం చెప్తాడా? నా యందు అసత్యమే లేదు, అబద్ధమే లేదు అని చెప్పేసి మాట్లాడతారు ఒక చోట. అదే యోహాను సువార్తలో. మరి అలాంటప్పుడు ఇలాంటి మాట మాట్లాడేసరింది యేసుక్రీస్తు ప్రభువారు అని అన్నప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మరలా మనం కొత్త నిబంధనల చూద్దాం, కంటిన్యూషన్గా ముందుకెళ్తే ఏం జరుగుతుంది అని ముందుకు వెళ్తే అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 35, 36 అనుకుంటా, చూడండి ఒకసారి, ఒక్క నిమిషం. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. నలభై ఆరు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. నెక్స్ట్ మాట చదవండి, ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఏ మాట మాట్లాడారంటే, ఇదిగో తండ్రి యొద్ద నుంచి, దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడే దేవుణ్ణి చూసినవాడు, ఈయనే తండ్రి యొద్ద నుంచి వచ్చినవాడు అని యేసుక్రీస్తు వైపు చూపిస్తుంది వచనం. యేసుక్రీస్తు మాత్రమే దేవుణ్ణి చూశారు, నమ్మగలవా అంటుంది వెంటనే. విశ్వసించగలవా? విశ్వసించువాడే నిత్య జీవం పొందగలడు. ఎంత చక్కగా ఉంది చూసారా? యేసుక్రీస్తు ఒక్కడే దేవుణ్ణి చూశాడు, నువ్వు నమ్ముతావా? నమ్మితేనే జీవం అన్నాడు. నువ్వు నమ్ముతావా? నమ్మితేనే జీవం. ఎంత అద్భుతంగా రాయబడి ఉంది కదా. చూద్దాం, మరొక వచనం చూద్దాం మనం. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక, పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై తిమోతి అనే ఒక దైవ సేవకుడు, దైవజనుడికి రాస్తున్నటువంటి లెటర్. ఈ లెటర్లో 6వ అధ్యాయము 16వ వచనం ఒకటి చదవండి. 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు,
మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఇన్ ఫ్యూచర్ ఎవ్వరు కూడా చూడలేరు. చూసారా? అంతే కదా. చూడనేరడు అంటే దాని అర్థం ఏంటి? ఇంక వల్ల ఎవరు చూడరు, అంతే, ఫిక్స్. యేసుక్రీస్తు ప్రభుల వారి మాట, యేసుక్రీస్తు ప్రభుల వారి మాటేనా కాదా? ఇది విశ్వసిస్తారా? యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడేటప్పుడు నాలోనివే చెప్తాడు అంటాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన కొత్తగా ఏం చెప్పాడు, నాలోనివే చెప్తాడు అని చెప్పేసి అంటాడు. రాసుకోకండి. యోహాను 16వ అధ్యాయంలో ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉంటుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 12 నుంచి ఉంటుంది. అది తర్వాత మీరు చదువుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాట, ఆయనలో నుండి పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి మాట. ఏ మానవుడు చూడలేదు, మనుషులలో ఎవడు చూడలేదు, నెక్స్ట్ చూడనేరడు. ఏంది ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? మనమేం పాత నిబంధనలో చాలా చూసేసి వచ్చాం, చాలా చదివేసి వచ్చాం. ఒకసారి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. ఏమంటాడు? ఏ మానవుడును దేవుణ్ణి చూచి, ఏ మానవుడు ఎవరిని చూడలేదు? దేవుణ్ణి చూడలేదు. యేసుక్రీస్తుని చూసారా? పిల్లలారా? చూసారు, మనుషులు చూశారు. మరి అపోస్తలులు ఆ తర్వాత 2000 సంవత్సరాల క్రితం భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారిని అడిగాడుతున్నప్పుడు బ్రతికి ఉన్నటువంటి వాళ్ళందరూ యేసుక్రీస్తుని చూసినట్టే కదా. వాళ్ళందరూ మనుషులే కదా, పక్కా మనుషులే కదా, రైట్. దేవుడిని మాత్రం ఎవరు చెప్తున్నారు? దేవుని గురించి చెప్పటానికి దివి నుండి భూమికి వచ్చినటువంటి మహానుభావుడు చెప్పాడు. అవునా? ఎవ్వరు చూడలేదు నాయన, నేను తప్ప. నేనంటే నేను కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప, అక్కడి నుంచి వచ్చిన వాడు తప్ప ఇంకెవ్వరు చూడలేదనేటటువంటి మాట చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. చూసారా? వీటన్నిటినీ మనం చదివిన తర్వాత ఈ మాటలన్నీ మనకి ఏం చెప్తున్నాయి చెప్పండి, ఒక్క మాటలు చెప్పండి నాయనా. మళ్ళా చదువు చదవండి. అవునా కదా? మళ్ళీ రిపీట్ మళ్ళీ కాన్సన్ట్రేషన్ పెట్టి అడుగు పరిశీలన చేసుకుంటూ చదువు. జాగ్రత్తగా అర్థం కదా. పాత నిబంధనలో కొన్ని, కొత్త నిబంధనలో కొన్ని. పూర్వీకులు చూసింది దేవుణ్ణా లేకపోతే ఎవరిని చూశారన్న సంగతి కొన్ని అక్కడ కొన్ని ఇచ్చట కంప్లీట్గా రాయబడింది. అబ్రహాము గారు ఎండవేళ గుడారము ద్వారములో కూర్చున్నప్పుడు యెహోవా కనబడెను అని రాయబడి ఉంది. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. యాక్చువల్గా నేను స్టార్టింగ్ నుంచి రాయలేదు కదా, రాస్తాను, ఒకసారి వినండి. యోహాను 5:37, 6:46 నెక్స్ట్ మొదటి తిమోతి 6:16 నెక్స్ట్ మొదటి యోహాను 4:12. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చెప్పినటువంటి సాక్ష్యం, దేవుని గురించి ఆయన చెప్పినటువంటి మాటలు. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి
ఆ సిచ్యువేషన్స్ ఒకసారి మనం మరలా ఒకసారి పరిశీలన చేస్తే కొన్ని ఇక్కడ వాస్తవాలు చెప్పబడ్డాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ఇవ్వబడింది అని చెప్పేసి. ఎందుకంటే సంపూర్ణ గ్రంథం కేవలం ఒకే చోట వెతికితే దొరకదు ఒక ఇన్ఫర్మేషన్. మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే బైబిల్ మొత్తం చదవాల్సి వస్తుంది. అందుకోసమే ఈ మాటలన్నీ ఏం చెప్తున్నాయని చెప్పాను, వన్స్ అగైన్ చదువు అని చెప్తున్నాయి. ఇప్పుడు చదవండి ఒకసారి ఆదికాండం. ఆదికాండం 18:1. మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు యొక్క ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనబడెను? యెహోవా అతనికి కనబడెను. నెక్స్ట్ మాట కంటిన్యూషన్. అతను కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. యెహోవా కనపడ్డారా, ముగ్గురు మనుషులు కనపడ్డారా? యెహోవా కనపడ్డాడు అని రాయబడి ఉంది. యెహోవా కనపడ్డాడని చెప్పేసి లేచి తేరి చూస్తే ముగ్గురు మనుషులు ఉన్నారు. చాలా మంది ఏమనుకున్నారు తెలుసా దీన్ని? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు మనుష్య రూపంలో అబ్రహాం దగ్గరకు వచ్చేసారు అని చెప్పారు వీళ్ళు. మరి కొంతమంది ఏం చెప్పారంటే ముగ్గురు యెహోవాలే. యెహోవాలు ఎంతమంది ఉన్నారో తెలుసా? ముగ్గురు యెహోవాలు ఉన్నారన్నారు. వీళ్ళు చేతులెత్తి దండం పెట్టాలి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ముగ్గురు యెహోవాలే అని చెప్పినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు, చాలా మంది ఉన్నారు. ఇంతకు వచ్చిన వీళ్ళెవరు? ముగ్గురు మనుషులుగా వచ్చినటువంటి ఈ ముగ్గురు ఎవరు అని అన్నప్పుడు, అబ్రహాము దగ్గర విందు చేసి అక్కడి నుంచి సొదొమ గొమొర వైపుకు వెళుతున్నప్పుడు, ముగ్గురు వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక ఆలోచన వచ్చింది దేవునికి. నా స్నేహితుడే కదా, ఇతనికి చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చెప్పాలనుకున్నాడు ఇన్ఫర్మేషన్. ఎందు నిమిత్తమైతే వాళ్ళు వచ్చారో, ఆ ముగ్గురు మనుషులు ఎందు నిమిత్తమైతే వచ్చారో ఆ విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు అబ్రహాముతో పాటు ఒక ఆయన నించుంటాడు. మిగతా ఇద్దరు ఎటు వెళ్తారు? సొదొమ గొమొర వైపుకి వెళ్ళిపోతారు. సొదొమ గొమొర వైపుకి వెళ్ళిపోయినప్పుడు లోతు దగ్గరికి వెళ్తారు కదా. అక్కడ ఏమని రాయబడిందో ఒక్కసారి 19వ అధ్యాయము ఆదికాండం 19:1 చూడండి. ఆ సాయంకాలమందు ఎవరట వాళ్ళు? ఆ ఇద్దరు దేవదూతలు. అంటే మూడోవాడు కూడా దేవదూతే. ముగ్గురు దేవదూతలు ప్రత్యక్షమయ్యారు కదా. ముగ్గురు దేవదూతలే, కానీ ఈ ముగ్గురిని పంపించింది ఎవరు? యెహోవా కదా. అందుకోసం రాయబడేటప్పుడు యెహోవా ప్రత్యక్షమాయనని సింగిల్ వర్డ్ రాయటం, దాని తర్వాత వచ్చిన ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళని చూపించటం. వచ్చింది ఎవరు? దేవుని మాటలను పట్టుకొని వచ్చింది ఎవరు? దేవుని ఆజ్ఞ మేరకు వచ్చింది ఎవరు? దేవుని తరఫున వచ్చింది ఎవరు? దేవుని కోసం వచ్చింది ఎవరు? దేవదూతలు. ఇద్దరు దేవదూతలు లోతు దగ్గరికి వెళ్ళారు. ఒక దేవదూత అబ్రహాము గారితో మాట్లాడుతూ అక్కడ నిల్చుండిపోయాడు. నెక్స్ట్ యాకోబు గారు ఒక మంచి మాట అన్నాడు అందరికి క్లియర్గా. ఇక అక్కడ ఇక్కడ నువ్వేం చూడకు, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా మంచి మాట అన్నాడు అనమాట యాకోబు గారు. చివరి స్టేజ్లో తన పిల్లలను దీవించే సమయంలో యోసేపు గారిని దీవించిన తర్వాత ఆయన క్లారిటీగా ఆయన ద్వారా పరిశుద్ధాత్ముడే వ్రాయిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే ఆయన ద్వారా పలికించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట 48వ అధ్యాయము ఆదికాండం 48వ అధ్యాయము 15-16. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని
నేటి వరకు అంటే ఆ దీవించడం జరుగుతున్నటువంటి కాలం వరకు, నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత. ఎంత చక్కగా చెప్పారు చూసారా, దూత. ఈ దూత దేవుని తరఫున వర్క్ చేస్తుంది. దేవుని తరఫున వర్క్ చేస్తున్నటువంటి వారిని మనం వీళ్ళు సంబోధించింది ఏంటంటే దేవుడే పనిచేస్తుంది, దేవుడే. అవునా కదా? ఇప్పుడు మీ ముందు మాట్లాడుతుంది ఎవరు చెప్పండి? భగవాన్ దాస్. బయటికి వెళ్ళి ఏం చెప్తారు మీరు? యాడికి వెళ్ళి వచ్చారంటే దేవుని మాటలు విని వచ్చామంటారు. దేవుడా మాట్లాడింది? కాదు కదా, మాటలు దేవునియే కదా. దూతలు పట్టుకొచ్చే మాటలు దేవునివే వచ్చి చెప్తున్నారు. నన్ను నా జీవితాంతం కాపాడింది, నన్ను పోషించింది, నన్ను ప్రతి క్షణంలో ఇదిగో నేను చూశాను, దేవుణ్ణి చూసేశాను అని అనుకొని మాట్లాడారు కదా. ఎవరు? యాకోబు గారు. ముఖాముఖిగా చూసి తిని అయినా నేను బతికే ఉన్నాను అని అంటే దేవుణ్ణి చూసినాడు బ్రతకడు, అయినా నేను బతికేశానంటే నువ్వు చూసింది దేవుణ్ణి కాదన్న సంగతి అర్థం కావాలి కదా. ఆ విషయాన్ని నీట్గా 48వ అధ్యాయంలో లోపల ఉన్నటువంటి అన్ని వచనాలు చూపించకుండా డైరెక్ట్గా ఇక్కడ తీసుకొస్తున్నాను అర్థం కావడం కోసం. ఏం చెప్పాడు ఆయన? దేవుడు 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 అంటూ ఆ దేవుని ద్వారా పంపబడిన దూత అని కుండ బద్దలు కొడిచాడు అన్నమాట. ఓపెన్ అయిపోయాడు. దేవదూత దేవదూత ఇదంతా చేసింది అని. నెక్స్ట్ మోసే గారు. పొదలో కనబడింది ఎవరు? యెహోవా. 3వ అధ్యాయము 3వ వచనం, నిర్గమకాండం. ఒక్క నిమిషం. 3. అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత నేను చూచెదను అనుకునేను. నెక్స్ట్, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట చూచి యెహోవా చూచెను. ఎవరు చూచెను? యెహోవా చూచెను. నెక్స్ట్, దేవుడు ఆ పొద నుండి మోసే మోసే అని అతన్ని పిలిచెను. ఇదిగో దేవుడే కదా మాట్లాడుతున్నాడు అని 3వ వచనం చూయించి కట్ చేస్తారు కదా. మళ్ళీ తీసుకెళ్లేది కూడా డైరెక్ట్ 3వ వచనం దగ్గర తీసుకెళ్తారు. ఇప్పుడు నేను 2వ వచనం చదవంటాను ఒకసారి. 2వ వచనం చదువు. ఇప్పుడు ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో ఎవరు ప్రత్యక్షమైందట? యెహోవా దూత ప్రత్యక్షమాయెను. ప్రత్యక్షమైంది ఎవరు? యెహోవా దూత. దూతలు వచ్చేసి మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతారంటే డైరెక్ట్ స్పీచ్లో మాట్లాడతారు. మనుషులతో మాట్లాడేటప్పుడు, ప్రవక్తలతో మాట్లాడేటప్పుడు దూతల యొక్క తీరు ఏంటంటే డైరెక్ట్ స్పీచ్. మీకు తెలుసా? చదువుకున్న వాళ్లకు తెలిసే ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పేసి ఇంగ్లీష్ గ్రామర్లో నేర్పిస్తారు. రైట్? ఉన్నది చెప్పటం అన్నమాట. ఒక మాటను నేను మీకు చెప్పాను అనుకో, నేను అతనికి చెప్పినట్టు మీరు బయట వెళ్ళి చెప్పే విధానం ఎలా ఉంటుందంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, అలా చెప్తున్నాడు అన్న అని చెప్పడం. ఒకటి, మీరే డైరెక్ట్గా నేను ఏదైతే వార్నింగ్ లేదంటే వేరే ఏదైనా ఇచ్చినట్టుగా కరెక్ట్గా మీరు అదే చెప్పేసి ఇది అన్నగారి వాక్యం, ఇది అన్నగారి మాట అని చివరికి ఒక మాట అని అనేస్తే డైరెక్ట్ స్పీచ్ అంటారు దాన్ని. అందుకోసమే దూతలు ఎలా మాట్లాడతాయనంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా అని మొదట స్టార్ట్ చేస్తాయి. మనం ఎక్కడ చూసినా పాత నిబంధన అదే ఉంటుంది. లాస్ట్కి ఇదే యెహోవా వాక్కు అంటది. ఇదే యెహోవా వాక్కు అంటది. ఈయన యెహోవా అయితే ఈ మాట అంటారా? అనౌన్స్మెంట్ చేసినట్టు ఉంటుంది అనమాట. అనౌన్స్మెంట్ చేసినట్టు. నా మాట కాదు, చెప్పేది దేవదూత. ఇది నా మాట కాదు అని నువ్వు అనుకోవాలి, నీకు అర్థం కావాలి ఆ విషయం అని చెప్పేసి సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా అంటాడు స్టార్టింగ్లో. మ్యాటర్ అంతా చెప్పేసిన తర్వాత ఇదే యెహోవా వాక్కు అంటాడు. ఎంత క్లారిటీగా అర్థమవుతుంది మనకు ఆ విషయం. మనం
కాస్త పరిశీలనాత్మకంగా మనం చూసినట్లయితే కదా. ఇంకా మోసే గురించి కొత్త నిబంధనలో కూడా అపోస్తల కార్యం 7వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే ఎక్కడ కూడా మాట రాయబడింది చూడండి ఒకసారి. అపోస్తల కార్యములు 7:30 చదవాలి. నలువది ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత అతనికి అగబడేను. పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు, చాలా చక్కటి మాట. దేవదూత అతనికి కనబడేను కదా, దేవదూత కనబడేను. ఇదంతా మనం చూస్తున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పింది రైటే కావచ్చు కదా. రైటే కావచ్చు ఏంటి నీ బొందా, రైటే కదా. ఆయన అబద్ధం చెప్తాడు, అబద్ధం చెప్తాడు. ఆయన చెప్పాడంటే తిరుగులేదంతే, తిరుగులేదు ఆ మాటకంతే. ఏమన్నాడు ఆయన? ఏ నరుడు ఏ కాలమందైనను దేవుని స్వరూపము చూడలేదు, దేవుని స్వరము కూడా వినలేదు అనే మాట ఎవరు చెప్తున్నారు? స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరూపాన్ని జనులకు చూపిస్తూ తన స్వరాన్ని వినిపిస్తున్నాడు అనమాట. అవునా? తన స్వరూపాన్ని కనబరుస్తూ తన స్వరాన్ని మనుషులకు జనులకు వినిపింపజేస్తున్నాడు. పాత నిబంధనలో మాట్లాడిందంతా ఎవరంటే దేవుడే, దేవుడే మాట్లాడారు. కానీ ఎలా మాట్లాడారు విధానం మనకు తెలియాలి. మనకు తెలిసింది కదా విధానం, ఇంకా చాలు అనుకోవటానికి ఏం లేదు. దీనికి కూడా క్లారిఫికేషన్ ఓపెన్గా పొరపాటు పడతారు. అసలే కాస్త కన్ఫ్యూజన్ ఉంటేనే దాన్ని లాగి ఏం చేస్తారు, చాలా దూరం లాక్కెళ్తారు. కనుక దేవుడు చాలా తెలివిగా మన కోసం ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని, ఎవరు కంగారు పడకూడదని అన్నీ రాయించాడండి. జరుగుతున్న పొరపాటల్లా ఎక్కడ అనంటే శ్రద్ధగా ఆసక్తితో చదవకపోవటమే. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము చదవండి ఒకసారి. 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఏంటి? పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఎవరు మాట్లాడింది? ఎవరు? దేవుడే మాట్లాడారు. ఎలా మాట్లాడారు అని అన్నప్పుడు ఒక క్లారిఫికేషన్ కోసం మీకు ఒక మాట చూపిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 36 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 15-16 వచనాలు. ఒక్కసారి పేజీ నెంబర్ చెప్తారా? 390. 390 పేజీ నెంబర్, పాత నిబంధన. రైట్, చదవండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై కృపగలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానమును పంపుచూ వచ్చెను. ఎలా పంపుచూ వచ్చాడట? దూతల ద్వారా వర్తమానం పంపించాడనమాట. దూతల ద్వారా వర్తమానం పంపిస్తే ఆ వర్తమానం ఆ దూతలు తీసుకొని వెళ్ళి ప్రవక్తలతో సంభాషించేది, ప్రవక్తలతో మాట్లాడేది. మాటేమో దేవునిది, స్వరమేమో దూతది.
అర్థమవుతుందా? మాట దేవునిది, స్వరం దూతది. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మన పితరులందరూ విన్నది దేవదూత స్వరము, దేవుని స్వరం కాదు. ఎవరి స్వరం విన్నారు? దేవదూతల స్వరం విన్నారు వాళ్ళు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కొత్త నిబంధనలో ఎవరు మాట్లాడారు మరి? కొత్త నిబంధనలో, ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు మాట్లాడారు, దేవుడే మాట్లాడాడు. కానీ ఎలా మాట్లాడాడు అన్నప్పుడు దేవదూతల ద్వారా ప్రవక్తలతో మాట్లాడినప్పుడు ప్రవక్తలు ప్రజలలో వెళ్ళి ప్రకటించేవారు. అది విధానం. మరి కొత్త నిబంధనలో ఎలా మాట్లాడటం జరిగిందో ఒక్కసారి రెండో వచనం చదవండి. హెబ్రీ పత్రిక 2వ వచనం. ఈ దినముల అంతమందు దేవుని కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. మాట్లాడింది ఎవరు చెప్పండి? దేవుడు మాట్లాడారు. అర్థమవుతుందా? మాట్లాడింది దేవుడే, కానీ ఎలా మాట్లాడారు? తన కుమారుని ద్వారా మాట్లాడాడు. సో విన్నటువంటి స్వరం ఎవరిది? దేవుని కుమారునిది, దేవునిది కాదు కదా, దేవుని స్వరం కాదు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు, నాయన మీరెవరును దేవుని స్వరాన్ని వినలేదు. ఏ కాలం మందైనను ఏ మనుష్యుడు కూడా దేవుని స్వరాన్ని వినలేదు, దేవుని స్వరూపాన్ని చూడను లేదు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూసారా? ఆయన చెప్పింది రైటే, కాకపోతే మనమే అపార్థం చేసుకున్నాం. ఇంకా మనకు క్లారిటీ రావాలంటే మరలా స్టార్టింగ్ నుంచి చదవాలి అనేటటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాటలు మనకు అర్థమవుతుంది అని చెప్పాను కదా. మరలా చదివితే, ఒకసారి మరలా రిపీట్ చేస్తే మనకు క్లారిటీ దొరుకుతుంది కదా. అంటే మనం అబ్జర్వ్ చేసి చదవలేదు. బైబిల్ని చదివేటప్పుడు పిల్లరా, మనోనేత్రాలు వెలిగింపబడిన తర్వాత చదివితే ప్రతి ముక్క నీకు అర్థమవుతుంది. వెలిగింపబడక ముందు చదివినట్లయితే మ్యాటర్ అక్కడే ఉంటుంది, దాటుకొని పోతూనే ఉంటావు. మ్యాటర్ అక్కడే ఉంటుంది, కానీ అదంతా వెలగదు. చీకట్లో చదివినట్టు ఉంటుంది, చీకట్లో చదువుతున్నట్టు ఉంటుంది అనమాట. ఏమి అర్థం కాదు. ఎన్నిసార్లు చదివినావంటే 36 సార్లు అంటాడు. 36 సార్లు అంటాడు. 36 సార్లు చదివినవా? రాత్రి ఏం చేసావంటే దేవునితో మాట్లాడాను. రాత్రి ఏం చేసినావంటే దేవునితో మాట్లాడాను. కొంతమంది, నేను దేవుని స్వరాన్ని విన్నాను, కుమారుని స్వరాన్ని కూడా విన్నాను. దేవుని స్వరం గంభీరంగా ఉంటుంది, కుమారుని స్వరం కొంచెం తక్కువ ఉంటుంది. అర్థమవుతుందా పిల్లలు? మనకు అర్థం కావాలి మ్యాటర్. బైబిల్ పరిశీలనాత్మకంగా చదివితే తప్ప వాస్తవాలు బయటపడవు. ఎంత చక్కగా అర్థమవుతుంది ఇక్కడ మనకు. పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా మాట్లాడింది మాత్రం కన్ఫర్మ్ దేవుడే. మాటలన్నీ దేవునివే, కానీ మాట్లాడింది, స్వరాన్ని వినిపించింది మాత్రం దేవుడు కాదు, స్వరూపాన్ని కనబరిచింది మాత్రం దేవుడు కాదు. పాత నిబంధన గ్రంథంలోనేమో మధ్యవర్తులుగా ఎవరున్నారు? దూతలు. పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందే దూతల ద్వారా ఇచ్చానంటాడు. ఒక్కసారి మీరు అదే అపోస్తుల కార్యము, ఇదిగో 7వ అధ్యాయంలో చదివారు కదా, ఒకసారి 53 చదవండి. 7వ అధ్యాయం 53. దేవదూతల ద్వారా నియమింపబడిందట ధర్మశాస్త్రము. ఎలా నియమింపబడింది? దేవదూతల ద్వారా నియమింపబడింది ధర్మశాస్త్రము. ఎంత చక్కగా చెప్తున్నాడు. అంతగా ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే ఇంకొక వచనం ఇక్కడ మీరు గలతీ పత్రిక 3:19 చదవండి. గలతీ పత్రిక 3:19. గలతీ 3:19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకంటే, ఆ సంతానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన వచ్చేంత వరకు అది అంటే ఆ ధర్మశాస్త్రము
అతిక్రమములను బట్టి. ఎవరి అతిక్రమములను బట్టి? దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీలు ఉన్నారు చూసావు, వాళ్ళు చేస్తున్న అతిక్రమాలను కంట్రోల్ చేయటం కోసం దేవుడు ఇచ్చాడు ధర్మశాస్త్రము. అది ఎందుకు ఇవ్వబడిందంటే అతిక్రమములను బట్టి. దేనికి తర్వాత? కొత్త నిబంధనకు తర్వాత ఇవ్వబడింది ధర్మశాస్త్రం. కొత్త నిబంధనకు తర్వాత. మొట్టమొదటి నిబంధన ఏది? కొత్త నిబంధనే. అట్టెట్ట అనుకుంటున్నారా? క్లారిఫికేషన్ కోసం 19 చదివాం కదా మనం, పైన 16 నుంచి చదువుదాం, లేదా 17 చూద్దాం. 17 నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైపోయిన తర్వాత వచ్చింది ధర్మశాస్త్రం. 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చిందట. 430 సంవత్సరాలన్నీ దేన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాడు? దేని తర్వాత? ఈ 430 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? అక్కడి నుంచి మొదలు పెడితే 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చిందట. 430 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే, కొత్త నిబంధనను దేవుడు వాగ్దాన రూపంలో అబ్రహాం గారికి ఇచ్చారు. కొత్త నిబంధనను దేవుడు వాగ్దాన రూపములో అబ్రహాము గారికి ఇచ్చేశారు. వాగ్దాన సంబంధమైనది కొత్త నిబంధన. పాత నిబంధన, కొత్త నిబంధన వచ్చేంత వరకు వీరిని కంట్రోల్ చేయటం కోసం నేను పెట్టాను. ఇది పాత నిబంధన, ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రము, పాత నిబంధన, కొత్త నిబంధన గురించినటువంటి వ్యత్యాసాలు, తేడా ఏంటిదనేది కూడా ఒక పాఠం ఉంటుంది. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోద్ది, అద్భుతంగా ఉంటుంది, మీరు ఆనందిస్తారు ఆ రోజు. రైట్? మనం ఈ వచనం దగ్గరికి వచ్చాం కనుక కొంచెం క్లారిఫికేషన్ కోసం మీకు ఇచ్చాను. అయితే వినాలి ఇప్పుడు. ధర్మశాస్త్రం, పాత నిబంధన మొత్తం దేవదూతల ద్వారా ఇవ్వబడింది. కొత్త నిబంధన కుమారుని ద్వారా ఇవ్వబడింది, దేవుని కుమారుని ద్వారా ఇవ్వబడింది. మొత్తానికి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పింది రైటే కదా, 100% రైటే. ఆయన ఏమన్నాడు? దేవుని స్వరాన్ని కానీ దేవుని స్వరూపాన్ని కానీ ఏ కాలమందైనను, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎవరైనను వినలేదు, ఆయన్ని చూడలేదు, నేరడు, ఇక ఫ్యూచర్లో కూడా చూడనేరడు అని అంటున్నప్పుడు, ప్రస్తుత కాలంలో మన మధ్య తిరుగుతున్నటువంటి చాలా మంది సేవకులు అనుకునేటటువంటి వారు, క్రైస్తవులు అనుకునేటటువంటి వారు మాట్లాడేటటువంటి మాట అరుదుగా, రేరుగా కాదు, అరుదుగా మాట్లాడుతుంటారు. ఏంటో తెలుసా? దేవునితో మాట్లాడాను, రాత్రి దేవుని స్వరం నాకు వినపడింది, నేను దేవునితో మాట్లాడాను, నేను దేవునితో మాట్లాడాను, దేవుడు నాతో మాట్లాడాడు. ఎన్ని వింటున్నాం మనం, అవునా కదా? ఇంతకు దేవుని మాట, దేవుడు మాట్లాడితే ఆ మాట వ్యర్థంగా పోద్దా? దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రపంచానికి ఉపయోగకరంగా ఉంటుంది. అది ప్రపంచ మానవాళికి ఉపయోగపడేంత గొప్పదిగా ఉంటుంది దేవుని మాట. అందుకోసమే దాన్ని పోగొట్టుకోకుండా ప్రతీది చక్కగా రాయించేశాడు బైబిల్లో. దేవుని మాటలన్నీ బైబిల్లో రాయించేసాడు. మరి ఇప్పుడు దేవుడు మాట్లాడే అవకాశం ఉందా? ఒకసారి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 2వ మాట ఒక్కటి క్లారిటీగా చదువుకుందాం మనం. ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను మీకు. పూర్వకాలం మందేమో ఇలా మాట్లాడాడు, అంత్యకాలం నందేమో ఇలా మాట్లాడాడు అని అన్నప్పుడు పద్ధతి అనేది చేంజ్ అయింది అన్న సంగతి మనకు అర్థమవుతుందా? పద్ధతి చేంజ్ అయిందన్న సంగతి, దేవుడే పద్ధతి మార్చేశాడు కదా. ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, పూర్వకాలంలో దూతల ద్వారా ప్రవక్తలతో మాట్లాడినటువంటి దేవుడు ఆ పద్ధతిని చేంజ్ చేసేసి ఈ దినముల అంతమందు ఎవరితో మాట్లాడాను అని ఉంది? కుమారుని ద్వారా మాట్లాడేను అని ఉందా? మాట్లాడును అని ఉందా? మాట్లాడుచున్నాడు అని ఉందా? దాని అర్థం ఏంటి? అది ఏ కాలానికి వర్తిస్తుంది?
భూతకాలమా, భవిష్యత్తు కాలమా, వర్తమాన కాలమా? భూతకాలం అంటే అది కంప్లీట్ అయిపోయింది. మాట్లాడటం కంప్లీట్ అయిపోయింది. మాట్లాడేను, వచ్చేను. ఇప్పుడు మన మధ్యలో మన సీనన్న ఉన్నాడు. వచ్చిండా? వచ్చాను. వచ్చిండు. ఇక ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఉందా? వచ్చిండా రాలేదా అని అంటే వచ్చేసిండు కనుక వచ్చేను అంటే అయిపోయింది. రావటం అయిపోయింది. వచ్చుచున్నాడు అంటే జర్నీలో ఉన్నాడని అర్థం. వస్తాడు అని అంటే జర్నీ స్టార్ట్ చేయలేదని అర్థం. వస్తాడు అని అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? కుమారుడు కూడా మాట్లాడటం అయిపోయింది. దేవుడైతే డైరెక్ట్గా ఇప్పటివరకు ఎవరితో మాట్లాడలేదు. దేవుడే కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. కుమారుడు మాట్లాడటం కూడా అయిపోయిందంటే దేవుడు కూడా మాట్లాడటం కంప్లీట్ అయిపోయింది కనుకనే మనం ఏమంటున్నాం? ఈ గ్రంథాన్ని సంపూర్ణ గ్రంథం. ఒకవేళ ఇంకా మాట్లాడాల్సింది ఉంటే ఇది సంపూర్ణ గ్రంథం కాదు. ఇంకా చాలా ఉంది. దేవుడు మాట్లాడేది చాలా ఉంది. ఇంకా రాయాలి. 66 పుస్తకాలు ఏంటి, ఇంకా 67వ పుస్తకం స్టార్ట్ చేయాలి. అవునా కదా? ఎందుకంటే దేవుని మాటలు ఉట్టిగా వృధాగా పోకూడదు కదా. ఎవరైనా రాయగలరా? దానికి ఏమైనా పర్మిషన్ ఇచ్చాడా? ఏమన్నాడు లాస్ట్కి ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 18, 19 వచనాలు స్పీడ్గా చదవండి. ఏమన్నాడు? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చున్నది ఏమనగా, ఎవడైనను వీటితో, ఇదిగో అర్థమవుతుందా? వీటితో నేను ఆల్రెడీ కుమారుని ద్వారా మాట్లాడేశాను. పూర్వకాలమేమో ప్రవక్తల ద్వారా మాట్లాడేసి బంద్ పెట్టేసి ఆ పద్ధతే మార్చేసి కుమారుని ద్వారా చివరి కాలంలో మాట్లాడేశాను. మాట్లాడటం కూడా అయిపోయిన ఈ మాటలలో ఎవరైనాను ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగజేయును. నెక్స్ట్ మాట, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. బర్రెపాలు కాదు. ఏ పాలు? భాగ్యం. అక్కడ భాగం, సీటు. పరలోకంలో నీకంటూ ఒక సీటే ఉండదు అని అంటున్నాడు. ఒకవేళ నువ్వు, ఇదిగో మనకు ప్రామాణికం ఏంటి? ఇప్పుడు 26 పుస్తకాలే కదా. నువ్వేమన్నా చెప్పు, ఇందులో ఉన్నది చెప్పాల. కొత్తది చెప్పావనుకో, దాని అర్థం ఏంటి? ఓహో, ప్రవచిస్తున్నావా నాయన? సరే, ఇంకొక రాసుకుంటా, ఇంకో గ్రంథం స్టార్ట్ చేస్తా. 67వ గ్రంథం. నీ పేరు పెట్టుకోమంటావా? మాట్లాడుతున్నా ఆయన పేరు పెట్టుకొని ఆ గ్రంథం స్టార్ట్ చేయమంటావా? ఇప్పుడు ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ లైక్ దట్? అలాంటి ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు కదా. కానీ చాలామంది ఫీల్ అవుతున్నారు మాట్లాడినట్టు. చాలామంది నిజంగా వింటున్నారు, స్వరాన్ని వినబడుతుంటుంది అక్కడక్కడ. ఏంటిది అది? ఒకసారి చూద్దాం. అసలు యేసుక్రీస్తు ప్రభువారు కాదు కదా దేవుడు. ఎట్టాగా దేవుని గురించి మనం మాట్లాడొద్దు, ఎందుకంటే ఆయన స్వరం ఎవరు వినరని చెప్పేసి ఫిక్స్గా ముద్రేసేసిన తర్వాత మళ్ళా ఆ మాట జోలికి కూడా వెళ్ళొద్దు మనం. యేసుక్రీస్తు ప్రభువారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత దూతలు, ఆఖరికి దూతలు కూడా మరలా వచ్చేసి మాట్లాడే అవకాశం లేదనేటటువంటి మాట కూడా వ్రాయించేశారు. ఎందుకంటే కంగారు పడతారేమో నా పిల్లలు, మోసపోతారేమో నా పిల్లలు అని చెప్పేసి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో అబద్ధ ప్రవక్తలు ఏం చేసేవారో తెలుసా? పాత నిబంధన గ్రంథంలో అబద్ధ ప్రవక్తలు ఏం చేసేవారంటే, ఒక దేవుని ప్రవక్త వచ్చేసి, ఇర్మియా గారు వచ్చేసి దేవుడు ఇలా అంటున్నాడని చెప్పేసి చెప్పాడు అనుకో, అవతల నుంచి ఆడు దొంగ వస్తాడు. ఆయన వచ్చేసి లేదు దేవుడు ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు ఆయన చెప్తాడు. ఇప్పుడు ప్రజలు కన్ఫ్యూజన్లో పడిపోతారు.
ఇంతకు ఈయన చెప్పింది దేవుని మాట, ఆయన చెప్పింది దేవుని మాట. అవకాశం లేదు ప్రియులారా, వారికి ఛాన్స్ లేదు. ఎలా నమ్మాలి? ఇతను అదే విధంగా చెప్తున్నాడు. స్టార్టింగ్ సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా అని స్టార్ట్ చేస్తున్నాడు ఇతను. మహానుభావుడు ఆయన వచ్చి కూడా అదే మాటతో స్టార్ట్ చేస్తున్నాడు. ఈయన కూడా అదే మాటతో ఎండ్ చేస్తున్నాడు, ఆయన కూడా అదే మాటతో ముగిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు మాట్లాడింది వినాలి అని అన్నప్పుడు ఎవరి మాట వినేవారు తెలుసా? కొంచెం సమ్మగా చల్లగా ఎవరి మాటలు ఉంటాయో వాళ్ళ మాటలు తినుకుడు పోయేవాళ్ళన్నమాట. అవునా కదా? దేవుని మాటలు ఎట్టుంటాయి? నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. నా మాట బండలాంటి నీ హృదయాన్ని బద్దలు చేసేటటువంటిది కాదా నా మాట అంటాడు. దేవుని మాటలు ఎట్టుంటాయి అన్న సంగతి ఎరగని ప్రజాంగం అంతా, జనాంగం అంతా ఏం చేసిందంటే మోసపోయి వాళ్ళ వైపుకు వెళ్ళిపోయి నాశనమైపోయారు. వాళ్లకు లేనిది మనకున్నది ఒక అవకాశం. ఏడుదో తెలుసా? వాళ్ళ చేతిలో ప్రమాణం లేదు. ఇతను చెప్పేది రైటా, అతను చెప్పేది రైటా అని చెప్పేసి తేల్చి చెప్పగలిగేటటువంటి ఆ కొలమానం నీ దగ్గర లేదు. కానీ ఈరోజు ఉంది ప్రిల్లారా. ఇదిగో ఎవరు చెప్పేది రైట్, ఎవరు చెప్పేది అబద్ధమని నువ్వే పసిగట్టగలవు. ఓపికతో నువ్వు చదవగలిగితే. అంత గ్యారెంటీగా పుస్తకం నీ చేతులు ఎందుకు పెట్టాడో తెలుసా? నువ్వు మోసపోతావేమోనని. అబద్ధీకుల మాటలు విని లేని మాటలు కల్పించిన మాటలు చెప్తే నువ్వు మోసపోతావేమోని చెప్పేసి ప్రామాణిక గ్రంథాన్ని నీ చేతుల్లో పెడితే దీన్ని ఒక్కసారి కూడా తెరిచి చూడకుండా మా అయ్యగారు చెప్పారు నేను అదే ఇంటా, మా అయ్యగారు చెప్పారు నేను అదే ఇంటా అంటే నువ్వు ఖచ్చితంగా కోస్తావు నరకమనే పంట. 100%. ఎంతమంది మోసపోవట్లేరు ప్రియులారా లోకంలో? వాళ్ళు మాట్లాడేటటువంటి విధానం, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను చూస్తే ఏడుపు ఒకటే తక్కువ అవుతుంది. ఒక్కోసారి కోపం వస్తుంది. ఏం చేస్తావు? కోపం వస్తే మాత్రం నువ్వేమి చేయలేవు. ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి మోసం చేస్తున్నాడు అని అంటే మనం ఎదుర్కోగలం. మోసం చేస్తున్నాయని ఒత్తాసు పలుకుతూ మనమే నిలబడిపోతే ఇంక మనల్ని కాపాడేది ఎవరు చెప్పు? మనల్ని కాపాడేది ఎవరు? మోసం చేస్తున్న వ్యక్తులకు సెక్యూరిటీ గార్డ్స్ ఎవరో కాదు, మనమే. రానాయన దోచుకో, ఇష్టం వచ్చినంత దోచుకో, మీ ఇంట్లో దాచుకో. రైట్? మేం పుట్టిందే దోచుకొనబడటానికి అన్నట్టుంటది వ్యవహారం. వాళ్ళని చూస్తుంటే ఎంత బాధ కలుగుతుంది అంటే, అయ్యో అమాయకులారా, వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది? ఎలా చెప్పాలా అని అనిపిస్తుంటది. ఇదిగో బైబిల్లో ఉంది, రా నేను చూపిస్తారా అంటే మాకు అవసరం లేదు బైబిల్, మా అయ్యగారు చెప్తారు, ఆయనకు అంతా తెలుసు. అంటే బైబిల్లో చెప్పినా వినవా? వినా. మా అయ్యగారు చెప్తారు, ఆయనకు అంతా తెలుసు అని చెప్పేసి పారిపోవటం. మనుషుల పట్ల విశ్వాసం కలిగి ఉండటం, మనుషులను నమ్మటం, వాక్యాన్ని నమ్మకుండా, వాక్యాన్ని స్వీకరించకుండా. దేవుడు యేసుక్రీస్తు ద్వారా పలికినటువంటి మాట ఏంటంటే, ప్రతి ఒక్కరి హృదయంలో వాక్యాన్ని ప్రతిష్ఠించు అన్నాడు. వాక్యమును ప్రతిష్ఠించు, వాక్యమే సత్యం అంటాడు. వాక్యమును ప్రతిష్ఠించు అని అంటే వీళ్ళందరూ స్టార్టింగ్లోనే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ హృదయంలో ప్రతిష్ఠించుకుంటారు అనమాట. ఇక వాక్యానికి చోటు ఉండదు, పాస్టర్కే ఉంటుంది చోటు. పాస్టర్కే వాళ్ళ హృదయంలో మంచి సింహాసనం, రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్ వేసుకొని కూర్చోబెట్టుకొని ఉంటాడు హృదయంలో. ఇంకా మనలాంటి వాళ్ళని వెళ్ళి వాక్యం చూపిస్తే ఏమాత్రం ఉపయోగపడుతుంది అది? అవునా కదా? పైనుంచి ఇప్పుడు మాటలు రావు, పరలోకం నుంచి భూమి మీదకి ఇప్పుడు మాటలు వచ్చే అవకాశం లేదు. దానికోసం ఒక్కటి చదువుకొని ముగించుకుందాం. ఒక్కసారి గలతీ పత్రిక తీయండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. 1వ అధ్యాయం 8-9 వచనాలు ప్రియులారా. మేము అంటే ఫ్లూరల్, బహువచనం. అంటే అపోస్తలులందరితో కలగలిపి మాట్లాడుతున్నాడు ఆయన. మేము మీకు ప్రకటించిన, ఇదిగో బైబిల్లో ఉన్న ఈ వాక్యాలు కాకుండా, మేము ప్రకటించిన ఈ మాటలు కాకుండా,
అర్థమవుతుందా? మేము ప్రకటించిన ఈ సువార్త కాకుండా మరి యొక్క సువార్తను, ఇదిగో ఆఖరికి మేమైనను పరలోకము నుండి దిగి వచ్చిన దూత, ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల ఆ దూత శాపగ్రస్తుడైతుంది. ఆ దూత శాపగ్రస్తుడైపోతాడు. చూసారా? అంటే అవకాశం ఉందా? పైనుంచి ఇప్పుడు దేవుని దగ్గర నుంచి కొత్తగా వచనం రావటానికి, ప్రవచించటానికి నువ్వు పైనుంచి ఒక వచనం వచ్చే అవకాశం ఉందా? లేదు. మీకు డౌట్ రావచ్చు, మరి ఎక్కడెక్కడ ప్రవచిస్తున్నారు కదయ్యా, జరుగుతుంది కదయ్యా అని అంటే, రామశిల్కి వేసుకొని చూస్తారు చూసా, వాళ్ళకి కూడా దొరుకుతాయి. అవునా కదా? చేతి గీతలు చూస్తామని వస్తారు, వాళ్ళకి కూడా కొన్ని జరుగుతాయి. లోకంలో అన్యులలో చాలా మంది ఉన్నారు. జరిగింది చెబుతాం, జరగబోయేది చెబుతాం, చేతి గీతలు చూస్తాం, చేతులు లేకపోయినా చూస్తాం అనేటటువంటి వాళ్ళు ఉంటారు కదా. చీకట్లో రాయేస్తే 10 రాళ్ళు వేస్తే ఒకటని తగలదా? తలగంగానే ఎగురుతాడు మనోడు, అమ్మ జరిగింది చూసా. మూఢనమ్మకం గట్టిగా గుండెల్లో ఉన్నవాడికి వెళ్ళంగానే ఆ సేవకుడు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు, తగలట్లేదు. ఇతని విషయంలోనే పొరపాటున తగిలిందనుకో, ఇతన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరు మార్చలేరు. మళ్ళా ఏం మాట్లాడుతున్నావయ్యా, మా పాస్టర్ గారు ఏం చెప్తే జరిగింది తెలుసా అంటాడు ఆయనకి. మరి నా విషయంలో ఎందుకు జరగలేదని నువ్వు చెప్పినావు అనుకో, నువ్వు అల్ప విశ్వాసి పో, నా విషయంలో అయితే జరిగింది అంటాడు. అన్యులకి మనకేమైనా డిఫరెన్స్ ఉందా? మన ప్రమాణాన్ని, మనకు ప్రామాణిక వాక్యాన్ని మించి మనం ఏం చేస్తున్నాం మనకు అర్థమవుతుందా? మనం ఆ శాపగ్రస్తుడైనటువంటి ఆ దూత, ఇంతకు శాపగ్రస్తుడు ఎవరో తెలుసా? అపవాదిగాడు. వాడెట్టగా శాపగ్రస్తుడే. నువ్వు బైబిల్లో ఉన్న వచనాలను గుండెల్లోనికి పెట్టుకున్నావు అనుకో, ఆ వచనాలు నిన్ను కాపాడతాయి. ఆ వాక్యంలో శక్తి ఉంది, ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది మోసపోకుండా. ఇందులో ఉన్నటువంటి వచనాలను, ఇందులో ఉన్నటువంటి దేవుని మాటలను హృదయంలో జొప్పించుకోకుండా పక్కన పెట్టేసి ప్రభువా 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 అని ప్రార్థన చేయటం మొదలు పెట్టావనుకో, ఎట్టాగా ఇతని దగ్గర ఆయుధం లేదు కానీ ఇప్పుడు నేను దిగిపోవటమే బెటర్ అనుకుంటాడు. ఎవరు? అపవాదిగాడు. మళ్ళా మామూలు వేషంతో వస్తాడా? ఏ వేషం వేసుకొని వస్తాడు? యేసుక్రీస్తు వేషం వేసుకొని వస్తాడు. వెలుగుదూత వేషం. ఇంతకు వెలుగుదూత ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. వెలుగుదూత యేసుక్రీస్తు ప్రభుల వారు. వెలుగుదూత వేషం వేసుకునేది ఎవరు? వాడు కదా. ప్రపంచానికి వెలుగు ఎవరు? ఈ లోకానికి వెలుగుగా పంపించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారినే కదా. కదా. దేవుని మాటలను మనకు అందించే వారిని ఏమంటారు? దూత. వెలుగు దూత ఆయన. మనల్ని కూడా దూతాన్ని సంబోధిస్తాడు బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా దూతాన్ని సంబోధించాడు పాత నిబంధన గ్రంథంలో ఆయన గురించి ప్రవచించేటప్పుడు. వెలుగు దూత యేసుక్రీస్తు అయితే, వెలుగు దూత వేషం వేసుకొని వాడు వస్తాడు. తల్లి ఏం కావాలమ్మా అంటాడు. అమ్మ ప్రత్యక్షమయ్యావా స్వామి? ఆ మాట కూడా బైబిల్లో ఉంది, అది చదువుకొని మనం ముగించుకుందాం. కంటిన్యూషన్ 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 2వ కొరింథీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం, అపోస్తలు గారట, అపోస్తలుల వేషం ధరించుకొని ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పని వారు మోసం చేస్తారట. నువ్వు పరలోకం వెళ్తావా లేదా అనవసరం, ఆయనకి వెనకాల దట్టంగా పెరిగిందా లేదా అది అతనికి ముఖ్యం. నిన్ను ఒక బిజినెస్ కింద వాడుకుంటాడు, నిన్ను ఒక గొర్రెగా వాడుకొని కోసుకొని తింటా ఉంటాడు రోజుకింత, అంతే తప్ప
నీ గురించి పట్టించుకోడు. మోసగాండ్రగు చదువు మరలా మోసగాండ్రకు పనివారునై ఉండి ఉన్నారు. నెక్స్ట్ మాట, ఇదేం ఆశ్చర్యం కాదు, మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. ఏంటి సాతానుగాడి దూతలు ఇట్లా వస్తారా అని చెప్పేసి మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దానికి ఆశ్చర్యపడితే వెనకాల జుడిగా సాతానుగాడు తానే స్వయంగా వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు. ఏ వేషం ధరించుకొని ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారి వేషం ధరించుకొని ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు బైబిల్ మాత్రం సంకలో పెట్టుకొని ప్రార్థన 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 ప్రార్థన. అమ్మ మా ఆవిడ ఏం ప్రార్థన పురులాలు. మా సిస్టర్ మంచి ప్రార్థన చేస్తుంది, కూర్చుందనుకో 2-3 గంటలు లేవాల్సిన అవసరం లేదు, ప్రార్థన ఎట్టే టైం అంతే. ప్రార్థన పుర్రాలు. లోపల సరుకుందా? ప్రార్థన చేస్తున్నావు బానే ఉంది, లోపల సరుకు ఉండాలి కదా. లోపల అసలు శిశులైన మ్యాటర్ అది లేకపోతే వాడు ప్రత్యక్షమవుతాడు, మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత వెలుగుదూత వచ్చేసి, వెలుగుదూత వేషం ధరించుకున్న అపవాదిగాడు ఒక వెలుగుగా వచ్చేసి ఆయన మాట్లాడేసి పోయిన తర్వాత తెల్లారు నువ్వు వెళ్ళి చెప్పు. ఇంకలాంటి ప్రపంచంలో ఇంకెవరైనా కాపాడతారా? ఎవరైనా కాపాడతారా? ఎవ్వరు చెప్పినా కూడా ఆయన మాటలు వింటాడు. అయ్యి అతను ఏం మాట్లాడుతున్నావు బ్రదర్, నేను స్వయంగా చూస్తేను, అసలు డైరెక్ట్ చూసేసాను తెలుసా. అలా 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 దిగుతుంటే భూమి అలా కదులుతుంది. అసలు భూమి నిలబడలేకపోతుంది తెలుసా. అంత అద్భుతంగా నాకు కనబడితే, ఏం మాట్లాడుతున్నారు మీరు, మీరే కావచ్చు దొంగ బోధకులు అంటారు. ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఏమంటారు? దొంగ బోధకుడు వీడే అంటాడు. మనం ఏమంటాం? దొంగ బోధకుడు వాడే అంటాం కదా. క్లారిటీ ఎవరిస్తారు? అద్భుతం కదా. పాత నిబంధన కాలంలో ఉన్నట్టు మోసపోవడానికి అవకాశం ఉందా? లేదు. వచనానుసారంగా చూస్తే ఎవరు దొంగ, ఎవరు దొర తెలిసిపోద్ది. ఎవరు అబద్ధ బోధకుడో, ఎవరు సత్య సంబంధో తెలిసిపోద్ది. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. తర్వాత మాట ఒకటి ఉంటుంది చూడండి, వానికి పరిచారకులు ఉన్నారా? ఆలోచిస్తున్నారు మీరు? వానికి పరిచారకులు ఉన్నారా? వానికి పరిచారకులు ఉన్నారట. ఆ పరిచారకులు ఏం చేసుకున్నారట? నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి ఏం కాదు నాయన కదా. దేవుని పరిచారకులు కరాఖండిగా నువ్వు ఉండు ఉండకపో, దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా కరాఖండిగా మాట్లాడతారన్నమాట. కానీ అపవాది పరిచారకులు ఏం చేస్తారు తెలుసా? నీతి పరిచారకులు వేషం ధరించుకున్నారు కదా. వేషం ధరించుకున్న వాడిని పసిగట్టడం చాలా కష్టం. ఎలా అంటే, ఒక సామెత ఉంటుంది చూసావా, నిద్రపోయినోని టక్కున లేపొచ్చట. నిద్రపోతున్నా అని నటించినోని లేపగలమా మనం? ఏమల్ల అయితే లేపలే. అదేవిధంగా ఈ నీతి పరిచారకుల వేషం ధరించుకొని వచ్చిన వాడు బయటపడ్డా అసలు నిన్ను దీవిస్తాడమ్మా దేవుడు, చల్లగా ఉండాలి తల్లి నువ్వు. ఏమన్నా మాటలు ఎవరన్నా అన్నారనుకో, దేవుడు దీవిస్తాడు నిన్ను. అబ్బా ఏం శాంతిమూర్తి, ఎంత శాంతముగా పోతున్నాడు అసలు. ప్రేమ అంటే నీ తర్వాతనే అయ్యా, ఎంత ప్రేమ వలకబోస్తున్నావు నాయన నువ్వు అన్నట్టుంటది అనమాట మనకు కదా. నిజమైన దైవ సేవకుడు సన్నద్ధుడై దేవుని వాక్యమనే ఖడ్గమును చేత పట్టి మీ హృదయాలను బద్దలు కొడుతుంటాడు. అది దేవుని సేవకుడు చేసేటటువంటి పని. మిమ్మల్ని రెడీ చేయటం కోసం, మీలో ఉన్నటువంటి అపవాది కార్యాలని బయటికి పంపించడం కోసం చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంటాడు. ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంటాడు దైవ సేవకుడు, నిజమైన దైవ సేవకుడు కదా. అది మనం గమనించగలిగితే అద్భుతం. అర్థం కావాలంటే ఒకే ఒక అవకాశం, మన చేతిలో ఉన్న
ఎందరో రకరకాల పుస్తకాలు రాసి ఇది చదువు బాగుంది అంటాడు, అది నీ వర్షన్, నేను చదవా అంట. నా దగ్గర చాలా పుస్తకాలు ఉంటాయి, ఇస్తారు, నేను చదవను. ఎందుకు చదవనో తెలుసా? నువ్వు ఇది చదివే కదా రాశావు, ఇది చదివే కదా నువ్వు రాశావు. ఈ మెటీరియలే నా దగ్గర ఉన్నప్పుడు నేను అది ఎందుకు చదువుతా? ఇది లేకపోతే అది చదువుతా. నా దగ్గర ఇదే ఉంది కదా. నీకు ఇది చదువుతున్నప్పుడు నీకు ఏదైతే అర్థమైందో దాన్ని నువ్వు రాశావు. అందులో నేను చదివితే, భక్తి శ్రద్ధలతో నేను చదివితే, దేవాని ఆయన పాద సన్నిధిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేసి అడిగితే నాకు ఇవ్వడా? ఇస్తాడు. అందుకోసమే నేను ఆ పుస్తకాలు పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే పుస్తకాలలో వాళ్ళ వర్షన్ ఉంటుంది, వాళ్ళ వర్షన్ ఉంటుంది. ఒకవేళ ఆ పుస్తకాలు చదవాలి అని అనుకుంటే ఎప్పుడు చదువు తెలుసా? దేవుని సంకల్పం నీకు పూర్తిగా అర్థమైన తర్వాత. అలాంటి పుస్తకాలు ఎన్ని చదివినా ఆ పుస్తకాలను నువ్వు ఎలా చూస్తావు తెలుసా? దీంతో పోల్చి చదువుతావు, దీంతో పోల్చి చదువుతావు. అప్పుడు మ్యాటర్ అర్థం అవుతుంది. కానీ ముందే బైబిల్ చదవకుండా దాన్ని చదివావనుకో, నువ్వు పక్కదారి పట్టడమే, నువ్వు 100% రాంగ్ రూట్లో వెళ్ళటమే జరుగుతుంది. ఆ తర్వాత కాపాడటం చాలా కష్టం. అప్పుడు మనం వాక్యాన్ని విలువివ్వము. ఏమంటాం తెలుసా? ఏంది బ్రదర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ పుస్తకం రాసినోడు మామూలుడు అనుకుంటున్నావు నువ్వు? ఏంటి బ్రదర్ ఇట్లా మాట్లాడతారు మీరు? నువ్వు నిన్నగాక మొన్న వచ్చిన బచ్చా అచ్చా, ఇది ఎవరు రాసిందో తెలుసా? 1,00,000 మంది సంఘస్థులు ఉన్నటువంటి వ్యక్తి, బిషప్పు. ఏ చెప్పు? బిషప్పు. నెక్స్ట్ రెవరెండు. బాబా ఆ మాటలు చూస్తుంటే ఎట్టుంటుందంటే, అంటే ఇప్పుడు ఇది పనికిరాదంటవా? నేనంటాను, నువ్వు ఎంత పెద్దోడివైనాగా, నీ దగ్గర ఎంత సంఘమైనా ఉండని, నువ్వు వాక్యం ముందు బచ్చా అని మర్చిపోకు. అవునా? నువ్వు ఎలాంటోడివైనాగా, నువ్వైనా నేనైనా మనమందరము ఈ వాక్యం ముందు బచ్చలమే. అచ్చా, చలో. అది అర్థమైతే అమోఘం, అద్భుతం. మన మనుషులు నమ్మమిగా. వాక్యం ఎవరు చెప్పినా కూడా వాక్యంలో ఉందా? సందర్భానుసారంగా ఉందా? కాలానుగుణంగా ఉందా? చెక్ చేసుకుంటాం. రైట్ పదాన కలిపి చెరిపేడు వారు కూడా ఉంటారని చెప్పారు కదా. కొంత సూపర్ చెప్తాడు, అందులో ఒకటి కలిపేస్తాడు. బిందెడు మంచినీళ్ళు తీసుకొచ్చేసి ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ టైప్లో బురద పోస్తాడు. ఏం జరుగుతుంది? స్టార్టింగ్లోనే చూసినాం మనం, ఆ మంచి నీళ్ళు చూసినాం మనం. చాలా మంచి మాట్లాడతారు, చాలా మంచిగా చెప్తారు కదా. అందుకోసమే చెప్తుంటాను, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు నేను చెప్పినప్పుడల్లా. ఏంటో తెలుసా? మీరు వాక్యాన్ని నమ్మినంతగా నన్ను నమ్మకండి అంట. నాకంటే గొప్పగా వాక్యాన్ని చూడండి. ఈరోజు రేపు నేను ఎప్పుడైనా చచ్చిపోతే నేను చచ్చిపోయి ఉండొచ్చు, కానీ వాక్యం చావదు, బ్రతికే ఉండి నిన్ను బ్రతికిస్తుంటుంది. అందుకోసమే ఫస్ట్ మీ హృదయంలో ఎవరు ఉండాలి? వాక్యమే ఉండాలి, వాక్యమే ఉండాలి. నేను, మీరు, మనమందరం సహోదరులం, ఒకేలా బ్రతుకుదాం, కలిసి సాగుదాం, కలిసి దేవుని సేవ చేద్దాం, కలిసి ప్రయత్నిద్దాం ఆత్మల రక్షణ కొరకై. రైట్? చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కళ్ళు మూసుకొని తల్లి వచ్చినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరమందు ఆసీనుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న తండ్రి, దేవా మీ పాదాలకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన మీ పిల్లలు, నా సహోదరులు తండ్రి, వారందరికీ తండ్రి ఈరోజు వాస్తవాన్ని తెలియజెప్పుతున్నందుకు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే విన్నారో విన్నటువంటి వారందరి యొక్క హృదయాలను తెరిచి తండ్రి ఈ మాటలు ఎప్పుడు కూడా మర్చిపోకుండా వారి హృదయంలో దాచుకొని, పదిలపరుచుకొని, భద్రపరుచుకొని వీటి ప్రకారంగా వారి జీవితంలో నడియాడగలిగేటటువంటి భాగ్యం వారికి ప్రసాదించమని కోరుచు, బ్రతిమాలు కోరుచు తండ్రి. ఇదిగో నాయన ఇచ్చిన ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆత్మసాయాన్ని అనుగ్రహించమని కోరుతూ, మా ప్రభువు మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచు, బ్రతిమాలు కొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.